కానీ ఈనాడు రాజకీయాలు కొంత మారినాయి. ఇప్పుడు నువ్వు ఎంత నిజాయితీ పనిచేసినా ఏం చేసినా ఎంతో కొంత డబ్బులు ఏంటైతే గెలిచే పరిస్థితి లేదు, వాస్తవం మనం చెప్పుకోవాలి. కాబట్టి మాకు ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కానీ ఆ ఆర్థికమైనటువంటిది లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఉన్నటువంటి గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తుల ప్రకారం కాంగ్రెస్ పార్టీతో చేయాలనేది మాట్లాడాము. కానీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ కింద స్థాయి నాయకులు సిపిఐకి ఏం లేదు, సిపిఐకి ఇస్తే ఓడిపోతారు వాళ్ళు అనే పద్ధతిలో మాట్లాడిన తర్వాత ఒక గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో ఉండాలి. ఖచ్చితంగా అట్లా అన్నటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో మేము కూడా టీఆర్ఎస్ తోటి కలిసి పనిచేయాలి. స్థానిక ఎన్నికలు ఈ ప్రాంత అభివృద్ధి కొరకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మన కేతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి? అక్కడ మున్సిపల్ చైర్మన్గా కౌన్సిల్ సభ్యులందరూ సహకరిస్తారు, కానీ చైర్మన్గా ఒక మంచి అభ్యర్థి ఉండాలి, స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి, వాళ్ళ చైర్మన్ అభ్యర్థి ఎవరో చెప్పమనండి. ఆ అభ్యర్థి ఎటువంటి వాళ్ళు చెప్తున్నారు, 4 పేర్లు 5 పేర్లు చెప్తున్నారు. ఏ ఒక్కళ్ళు కూడా కనీసం దాని పరిపాలనకు సంబంధించిన విషయాలు తెలిసినటువంటి వాళ్ళు కాదు. చూడండి, నేను చెప్పిందేం కాదు.